జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం నుంచి మంచు మనోజ్ రాచకొండ కమిషనరేట్ కు బయలుదేరారు. కాసేపట్లో ఆయన సిపి ముందు హాజరవుతారు. ఈ నేపథ్యంలో సిపి కార్యాలయం దగ్గర పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన ఇవాల్టి విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం నుంచి మంచు మనోజ్ రాచకొండ కమిషనరేట్ కు బయలుదేరారు. కాసేపట్లో ఆయన సిపి ముందు హాజరవుతారు. ఈ నేపథ్యంలో సిపి కార్యాలయం దగ్గర పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన ఇవాల్టి విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. మా ప్రతినిధి ఉషా లైవ్ లో ఉన్నారు. ఉషా, చెప్పండి. యమున, ప్రస్తుతం అయితే మంచు మనోజ్ కు సంబంధించి విష్ణుకు సంబంధించి మోహన్ బాబు ఈ ముగ్గురికి వ్యక్తిగతంగా సిపి కార్యాలయానికి హాజరవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే రాచకొండ కమిషనరేట్ వద్దకు 10:30కి రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నా. ఇప్పటి వరకు కూడా ఎవరూ రాలేదు. మొత్తం ఏదైతే రాచకొండ కమిషనరేట్ ఎదుట హాజరవ్వాల్సినటువంటి వారిలో ప్రస్తుతానికైతే మనోజ్ జల్పల్లి తన ఫామ్ హౌస్ నుంచి నేరుగా రాచకొండ సిపి కార్యాలయానికి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే మనోజ్ కూడా మీడియా ముఖంగా మాట్లాడటం, జల్పల్లి ఫామ్ హౌస్ లో మీడియా ముఖంగా మాట్లాడటం కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే నిన్న తన తండ్రి రిలీజ్ చేసినటువంటి ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోలో ఉన్నటువంటివన్నీ కూడా అసత్యాలే అన్న కోణంలో కూడా అతను పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే మనోజ్ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి ఒక గంటలోపు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనోజ్ తో పాటు మనోజ్ సతీమణి మౌనిక కూడా ఇక్కడికి చేరుకోనున్నట్లయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద బిఎన్ఎస్ యాక్ట్ 118(a) ఏదైతే ఉందో దీని ప్రకారం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ సెక్షన్ ప్రకారం అయితే ఇప్పటికే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నిన్న మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి ఏసీపీ సిఐలు మొత్తం కూడా సెన్సిటివ్ ఇష్యూ, అలాగే హై ప్రొఫైల్ వ్యక్తిగా ఉన్నటువంటి మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి ఈ నేపథ్యం ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మొత్తం విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏదైతే 10:30కి హాజరు కావాల్సినటువంటి ఈ ముగ్గురు కూడా మోహన్ బాబు తన న్యాయవాదులతో ఏదైతే సిపి కార్యాలయానికి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మోహన్ బాబు తర్వాత విష్ణు, అలాగే మనోజ్ ఈ ముగ్గురు కూడా విచారణకు హాజరవ్వాలి. కానీ మనోజ్ మాత్రమే హాజరవుతున్నట్టుగా అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది. కాసేపటి క్రితమే మనోజ్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఒక అరగంట లోపు రాచకొండ కమిషనరేట్ నేరేడ్మెట్ లో ఉన్నటువంటి మన ప్రస్తుతం ఉన్నటువంటి నేరేడ్మెట్ రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి అయితే చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే మోహన్ బాబుకు సంబంధించి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారా లేకపోతే గైర్హాజరవుతారా, అలాగే తన హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా హెల్త్ బులెటిన్ కూడా కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హెల్త్ బులెటిన్ బేస్ చేసుకుని నిదానంగా ఏదైతే న్యాయవాదులతో ఏమైనా సంప్రదిస్తారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద మనోజ్ ఏదైతే రంగంపేట సమీపంలో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాలకు సంబంధించి తన బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు ఇచ్చినటువంటి ఆరోపణలు బేస్ చేసుకొని, అలాగే అక్కడ అక్కడ జరిగేటటువంటి అక్రమాలకు సంబంధించి వినయ్ అనే వ్యక్తి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా అనుచరుడిగా ఉన్నటువంటి వినయ్ అనే వ్యక్తి మొత్తం కూడా లాబింగ్ మొత్తం కూడా అతనే చూసుకుంటాడు. విద్యాసంస్థలకి సంబంధించి కావచ్చు, తన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వినయ్ని నమ్మక
నమ్మకస్తుడిగా చేసుకుని ఎప్పటి నుంచో గత కొన్నేళ్లుగా కూడా మంచు ఫ్యామిలీలో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతన్నే ప్రశ్నించడం జరిగింది. ఎవరైతే మనోజ్ అనే వ్యక్తి, మనోజ్ ప్రశ్నించిన వెంటనే కూడా విష్ణు అలాగే తన తండ్రి మోహన్ బాబు మనోజ్ మీద విరుచుకుపడడం కూడా మనం చూసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా కూడా మనోజ్ ఏదైతే కుటుంబ సభ్యులతో లేకుండా కొన్ని నెలలుగా ఏదైతే మౌనికని వివాహం చేసుకున్న అనంతరం తను సపరేట్గా ఉండటం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మౌనికని అలాగే మనోజ్ని జల్పల్లిలోని ఫామ్ హౌస్లో ఉండాల్సిందిగా తన తండ్రి ఆదేశాల మేరకు తన తల్లి ఇచ్చినటువంటి సూచనల మేరకు నివాసానికి అయితే చేరుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా ఏదైతే దీపావళి కూడా అందరూ కుటుంబ సమేతంగా చేసుకోవడం కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలను మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి. విష్ణుతో గొడవ కావచ్చు, ఏదైతే విద్యాసంస్థలకు సంబంధించి అనుచరుల్ని అలాగే బౌన్సర్లని పురమాయించి మనోజ్ మీదకి దాడికి దిగడం కావచ్చు. అలాగే ఇటు వైపు చూసుకున్నట్టే నిన్న గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు తన జల్పల్లి ఫామ్ హౌస్లో అనుచరులు ఎవరైతే విష్ణుకి సంబంధించినటువంటి బౌన్సర్లు అలాగే అజ్ఞాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తన ఇంటి వద్ద రెక్కి నిర్వహించి తన భార్యని అలాగే తన 7 నెలల చిన్నారిని భయభ్రాంతులకు గురి చేయడానికి అక్కడికి వచ్చినట్లుగా అయితే మనోజ్ కూడా పేర్కొన్నారు. మొత్తం మీద 2 ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి ఈ కేసు ఏదైతే ఉందో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిన్న మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం మనోజ్కి సంబంధించి కూడా మనోజ్ నిన్న డీసీపీని మహేశ్వరం డీసీపీని కావచ్చు, అలాగే డీజీపీ ఇంటెలిజెన్స్ శశిధర్ రెడ్డిని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా తనకు న్యాయం జరిగే వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సంప్రదిస్తాననుకోవడంలో అతన్ని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. తాజాగా ఈ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్టయితే మంచు మనోజ్ కాసేపటి క్రితమే జల్పల్లి ఫామ్ హౌస్ ముందుకొచ్చి మొత్తం మీడియా ఎదుట తన తండ్రి నిన్న రిలీజ్ చేసినటువంటి ఆడియో ఏదైతే ఉందో అది మొత్తం కూడా అసత్యమే, మొత్తం అక్కడ రంగంపేట సమీపంలో విద్యాసంస్థలకి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయి, భారీగా స్కామ్లు జరుగుతున్నాయి అనే కోణంలో అలాగే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తన బంధువులు ఇచ్చినటువంటి ఏదైతే ఆ బంధువులు కూడా తన తండ్రి తరపు వారు తన తండ్రి తరపు వారు ఉన్నటువంటి బంధువులు ఎవరైతే పిన్నమ్మలు చిన్నాన్నలు ఈ బంధువు వర్గం ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇతను ప్రశ్నించడం జరిగింది. ఇతను ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి అలాగే పెద్ద అన్నయ్య అనేటువంటి వీరిద్దరూ కూడా ఇతని మీద రివర్స్ అవ్వడం కూడా స్టార్ట్ చేశారన్న కోణంలోనే వీటన్నిటికీ సంబంధించి కూడా నేను కూడా ఇక మీదట బయటకు వచ్చి అన్ని నిజాలే చెప్తానన్న కోణంలో కూడా మీడియా ముఖంగా కూడా అతను చెప్పడం మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో మనోజ్ రాచకొండ సిపి కార్యాలయానికి వచ్చి తన స్టేట్మెంట్ని ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వివరణ ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. యమున.